కంటోన్మెంట్ బోర్డుకు 120 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకి అడిషనల్ సెస్ రూపంలో 122 కోట్ల రూపాయలు రాకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ హైకోర్టులో 3 రెడ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరపు హైకోర్టు న్యాయవాది సుబ్రహ్మణ్యం యాదవ్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు గతంలోనే 40 కోట్లు 4 వారాల్లో చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. దీంతో హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయగా 120 కోట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిధుల ద్వారా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని న్యాయవాది సుబ్రహ్మణ్యం యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన విషయంగా క్రయ విక్రయాలు అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు అమ్మినప్పుడు కంటోన్మెంట్ వారు అడిషనల్ సెస్ డెవలప్మెంట్ ఫండ్ కిందకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలా ఛార్జ్ చేసిన అడిషనల్ సెస్ అంటే అదనపు పన్నుని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ క్రెడిట్లో తీసుకొని 2019 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా దాదాపు 122 కోట్ల అమౌంట్ బకాయిలుగా ఉండిపోయినాయి. దీనికి సంబంధించి జె రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ అండ్ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ సబ్జెక్టులో మొత్తంగా 3 రెడ్ పిటిషన్స్ వేయడం జరిగింది. 3 రెడ్ పిటిషన్స్లో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన ఈ బకాయిలు ఇమీడియట్గా పే చేయాలనే డైరెక్షన్స్ ఇచ్చారు. 4 వారాల్లో ఈ అమౌంట్స్ చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ బకాయిలు ఉండడం వల్ల మెయిన్ ఉద్దేశం రెడ్ పిటిషన్స్ ఫైల్ చేయడానికి ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడం వల్ల ఇప్పుడు హైకోర్టు వాళ్ళు చొరవ తీసుకొని పాస్ చేసిన ఈ ఆర్డర్స్ వల్ల కంటోన్మెంట్ బోర్డుకి డ్యూ అయిన ఫండ్స్ డ్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిషనల్ సెస్ అనేవి కలెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా ముందుకు పోతుందని చెప్పిన ఆ మెయిన్ ఉద్దేశంతో ఆ బోర్డు మెంబర్ ఆశ్రయించిన వల్ల మేము ఈ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది.